రాష్ట్రంలో ప్రజలు జే బ్రాండ్ త్రాగితే 30 రోజుల హరి అనాల్సిందేనని కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి ఎద్దేవా చేశారు. కడప నగరంలోని ద్వారకా నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మైన్స్, వైన్స్, మినరల్స్ దోపిడీ చేస్తూ దోచుకో దాచుకో అనే నినాదంలో పరిపాలన చేస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్వాలిటీస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక్కటి కూడా లేవని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రొద్దుటూరులో ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. ఆయన ముఖ్యమంత్రి నాల నుంచి మైన్స్, వైన్స్, మినరల్స్ దోపిడీ, దోచుకో దాచుకో ఇదే నినాదంతో ఆయన పరిపాలన పక్కన పెట్టేసినాడు. ఈ మద్యం విషయంగా కలెక్షన్ రోజు ఈ బ్రాండ్లన్నీ మర్చిపోయినారు. జే బ్రాండ్ అని ఒక దాన్ని ప్రజలకు, అంటే జే బ్రాండ్ అనేది తాగితే మీలో ఎవరన్నా తాగుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ తాగకుండా ఉంటే సేఫ్గా ఉంటారు. తాగితే మాత్రం 30 రోజుల్లో హరి అనాల్సిందే. ఇంత అద్మాన స్థితిలో ఈ రాష్ట్రము ఇంత నాశనం అయిపోయింది అనే బాధ కలిగింది. నేను నా 50 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎందరో ముఖ్యమంత్రులను స్వయంగా వాళ్ళను దగ్గరగా పరిశీలన చేసిన చెన్నారెడ్డి గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు కూడా, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా పరిపాలన ఎంత చక్కగా చేసినాడంటే అంత చక్కగా చేసినాడు. ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి, ఈయన రాజశేఖర రెడ్డికి క్వాలిటీస్లో ఒక్కటి కూడా లేదు. ఎంత బాధ కలుగుతుందంటే, ఈయన రాజశేఖర రెడ్డికి ఎట్లా పుట్టినారా, ఈయన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పారేసినాడు అనే రకంగా కలుగుతాయి. ఇవి అన్నీ ఒక కడప జిల్లాలో ఒక సీనియర్ నాయకునిగా, రాజకీయ అవగాహన కలిగిన వ్యక్తిగా, ఈ కడప జిల్లాలో 10కి 10 సీట్లు గెలిచిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ధీటుగా ఈ జిల్లాలో తెలుగుదేశానికి పూర్వ వైభవం తేవాలనే అభిలాషతో, అంటే నా వ్యక్తిగతమైన స్వార్థంతో కాదు, ఈ కడప జిల్లాలో రాబోయే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలిచాలా అనే ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది.